హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్‌గా నిర్వహించినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఈ యొక్క జాబ్ అవకాశాలకు సంబంధించి త్వరలోనే మనకు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించబోతున్నారనమాట. ఈ స్కిల్ టెస్ట్‌లనేటివి ఎవరికి నిర్వహిస్తారు అనేది వీడియోలో చెప్తాను. అలానే ముఖ్యంగా ఈ స్కిల్ టెస్ట్‌లనేటివి మన యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులే చేయబోతున్నారనమాట మనకి. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్వ్యూ లాగని చెప్పవచ్చనమాట. అయితే దీనికంటే ముందుగా సచివాలయం సిబ్బందికి ఈ యొక్క ఇంటర్వ్యూ జరపాలన్నా, లేదా ఈ స్కిల్ టెస్ట్ అనేది జరపాలన్నా మనలకి వాళ్ళకి ఒక ట్రైనింగ్ అనేది అవసరం కదా! ఈ ట్రైనింగ్ పీరియడ్ గూడా వాళ్ళకిచ్చారనమాట. వాళ్ళు ఫస్టు ట్రైనింగ్ అనేది తీసుకొని, వాళ్ళు ఒక మోక్ టెస్ట్ అనేది పాల్గొని, మనలకు ఏ విధంగా ఈ యొక్క ఇంటర్వ్యూ చేయాలి, అదేవిధంగా మనల్ని ఎలా ఈ యొక్క ఇంటర్వ్యూలో కూర్చోబెట్టాలి అనే దానికి సంబంధించిన ట్రైనింగ్ అనేది తీసుకోబోతున్నారనే సమాచారం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే అందిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే ముఖ్యంగా ఈ యొక్క జాబ్ విషయంలో కూడా చాలామంది కూడా అడుగుతున్నారండి. ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఏంటి అనే వివరాలను కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే ఒక మెసేజ్ అనేది చూడవచ్చనమాట. దే ఆర్ ఆల్ ఈజ్ సారీ ఇట్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ ద Kaushalam mock test scheduled today is postponed and will be conducted on Monday 10/11/2025 at the same time 4 PM to 5 PM అని చెప్పి ఇక్కడ మనకు ఒక మెసేజ్ అనేది ఉంది చూడవచ్చు. దీని అర్థం ఏంటంటే ముందుగా సచివాలయం స్టాఫ్‌కి అయితే ఒక మోక్ టెస్ట్ అనేది నిర్వహించబోతున్నారనమాట. ఈ యొక్క కౌశలం సర్వేకి సంబంధించి. అదేనండి మనకు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారని చెప్పాను కదా! మన ప్లేస్‌లో ఫస్ట్ వచ్చేసి సచివాలయం స్టాఫ్ అయితే ఒక మోక్ టెస్ట్ అనేది అటెండ్ అవ్వబోతున్నారనమాట. అంటే అన్నీ కూడా కరెక్ట్‌గా సవ్యంగా జరుగుతున్నాయా లేదా అని చెప్పి ఫస్ట్ సచివాలయం వాళ్ళైతే క్లియర్ చేస్తారనమాట. అన్నీ కూడా కరెక్ట్‌గా వచ్చినట్లయితే తర్వాత మనకు కొన్ని డేట్స్ అనేటివి ఇస్తారు. ఆ డేట్స్‌లలో మనకు ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే సచివాలయం స్టాఫ్‌కి 10వ తేదీన జరగబోతుందనమాట. యాక్చువల్‌గా ఈరోజు జరగాల్సినటువంటి ఈ యొక్క మోక్ టెస్ట్‌లు అనేటివి ఈ యొక్క పోస్ట్‌పోన్ అయితే చేశారు టెక్నికల్ ఇష్యూస్ వల్ల. అది కూడా స్లాట్స్ అనేటివి ఉన్నాయన్నమాట వాళ్ళకి. సాయంత్రం 4-4:30 వరకు కొంతమందికైతే మోక్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. అలానే 4:30 నుంచి 5 గంటల వరకు వచ్చేసి కొంతమందికి ఈ యొక్క మోక్ టెస్ట్‌లు అనేటివి నిర్వహిస్తారనమాట. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ విధంగానే మనకు గూడా జరగవచ్చనమాట. అంటే 2 స్లాట్స్ అనేటివి ఇవ్వవచ్చు మనకు గూడా ఈ యొక్క స్కిల్ టెస్ట్‌లో. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి మనకు ఏదైనా ఎగ్జామ్ పెట్టవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్‌లో ఇంటర్వ్యూ జరపవచ్చు. ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఫస్టు సచివాలయం సిబ్బంది ఫేస్ చేసేటువంటి ఈ యొక్క మోక్ టెస్ట్ యొక్క వివరాలు తెలిస్తేనే మనకు స్కిల్ టెస్ట్ ఏ విధంగా జరుగుతుందనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ స్కిల్ టెస్ట్‌లో ఎవరు పాల్గొనబోతున్నారు? అదేనండి మోక్ టెస్ట్‌లో సచివాలయం సిబ్బంది అని చెప్తున్నారు గదా! ఎవరు పాల్గొనబోతున్నారంటే డిజిటల్ అసిస్టెంట్ గారు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ గారు కంపల్సరీగా ఉండాలనమాట. వీళ్ళిద్దరూ ఈ యొక్క ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది ఎలా నిర్వహించాలి అనే దాని మీద, అదేనండి స్కిల్ టెస్ట్ అనేది ఎలా జరపాలి అనే దాని మీద ట్రైనింగ్ తీసుకోవాలనమాట వీళ్ళు. వీళ్ళు కూడా టెస్ట్ అనేది రాయాలనమాట. కంపల్సరీగా వీళ్ళని తీసుకోవాలని చెప్పి ప్రభుత్వము చెప్పిందనమాట. వీళ్ళు లేనటువంటి పరిస్థితిలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి అధికారిని అయితే నియమిస్తారనమాట. వీరితో పాటు పంచాయతీ సెక్రటరీ కూడా ఉంటారనమాట. వీళ్ళేం చేయారంటే ఫస్టు ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది జరగక ముందే వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క మైక్, అదేవిధంగా వెబ్ క్యామ్స్, హెడ్‌ఫోన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది ఫిక్స్ చేసి రెడీగా ఉండాలి. వీళ్ళకి ఒక లింక్ అనేది వస్తుందనమాట. ఆ లింక్‌లో జాయిన్ అయ్యి వీళ్ళు మాక్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుందనమాట. ఆ మాక్ టెస్ట్ ప్రాసెస్ అంతా కూడా మనకు 11థ్ రోజునైతే తెలుస్తుంది ఏ విధంగా జరిగిందనేది. కాబట్టి మీరు అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది స్కిల్ టెస్ట్ అనేది ఎలా జరగబోతుంది అనే దానికి సంబంధించిన సమాచారం కొరకు. కాబట్టి ముందుగా స్టాఫ్‌కి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. వాళ్ళు కూడా ఒక టెస్ట్‌లో అయితే పాల్గొనబోతున్నారనమాట. ఆ తర్వాత మనకి ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది జరగబోతుందని తెలుస్తుందనమాట. అయితే ఈ స్కిల్ టెస్ట్ అనేది ఎలా జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది? అనేది కొంతమందికి డౌట్స్ అనేటివి ఉన్నాయి. ప్రెజెంట్ ఎలాంటి సమాచారం కూడా లేదు. స్కిల్ టెస్ట్ ఎవరికి నిర్వహిస్తారు అనే దాని మీద. కేవలము రిజిస్టర్ అయ్యి వాలిడేషన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే చేస్తాము అని చెప్తున్నారు. దగ్గరగా మనకు 17,00,000 మందికైతే ఇప్పటి వరకు ఈ యొక్క వాలిడేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. అంటే మొదట్లో రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా రీసెంట్ టైమ్‌లో కూడా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళకి ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించవచ్చనమాట. అందులోనూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. షార్ట్ లిస్ట్ గనుక విడుదల చేస్తే బాగుంటుంది. షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క స్కిల్ టెస్ట్‌లు అనేటివి పెట్టే ఛాన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయాలకు ఈ షార్ట్ లిస్ట్ అనేది పంపించాలి.
ఇది మేబీ మనకు ఈ మంత్ ఎండ్‌లో తెలుస్తుందనమాట. షార్ట్ లిస్ట్ వస్తుందా రాదా అనేది మీద. సో, తర్వాత షార్ట్ లిస్ట్ గనుక వచ్చినా లేకపోయినా సచివాలయం నుంచి కాలొచ్చి మీకు పలానా తేదీన ఇంటర్వ్యూ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుందని చెప్తారనమాట. షార్ట్ లిస్ట్ రాకపోతే. సో, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఎవరి పేరు సెలెక్ట్ అయ్యి ఉంది అనే దానికి సంబంధించి. చాలామంది కూడా మేము రిజిస్టర్ అయిపోయి ఉన్నాము. మా యొక్క స్టేటస్ ఏంటనేది మేము తెలుసుకోలేకపోతున్నాం. ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో, ప్రెజెంట్ ఎలాంటి సమాచారం లేదు. స్టేటస్ చెక్ చేసుకునే దానికి సంబంధించి. సో, కాల్ అనేది వచ్చేంత వరకే మనం వెయిట్ చేయాలి సచివాలయం నుంచి. ఓకేనా? ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షార్ట్ లిస్ట్ అయ్యారు. సో, మిమ్మల్ని ఇంటిమేట్ చేశారు రండి అని చెప్పని పిలిచారు. సో, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనమాట. అంటే డైరెక్ట్‌గా మీరు సచివాలయంకైతే వెళ్ళాలి. మీ సచివాలయంలోనే మీకు అలాట్ చేసినటువంటి సిస్టమ్ దగ్గరైతే కూర్చోవాలనమాట. కూర్చున్న తర్వాత మీకు ఈ యొక్క హెడ్‌ఫోన్స్ ఇస్తారు. అదేవిధంగా వెబ్ క్యామ్ ఉంటుంది. ఆ యొక్క ల్యాప్‌టాప్ దగ్గర లేకపోతే సిస్టమ్ దగ్గర. సో, వీటితో మీరు ఇంటర్వ్యూ లింక్ అనేది వస్తుందనమాట. అది వచ్చినప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి చెప్తారనమాట. ఓపెన్ చేసి ఇదిగోండి ఇంటర్వ్యూ లింక్ ఇదని చెప్పి చెప్తారు. ఇంటర్వ్యూలోకి మిమ్మల్ని స్కిల్ టెస్ట్‌లోకైతే పంపిస్తారనమాట. ఈ ప్రాసెస్ అనేది ముందు రోజుల్లో అయితే జరగబోతుంది. సో, కాబట్టి ఈ యొక్క కౌశలం స్కిల్ టెస్ట్‌కి సంబంధించినటువంటి వివరాలు మీకు అందజేశానని అనుకుంటున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సమాచారం వచ్చినప్పుడు వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే సో, నేను మీకు క్లియర్‌గా ఈ విధంగా ఇన్ఫర్మేషన్స్ అనేటివి అందిస్తూ ఉంటాను. సో, ముందుగా తెలుసుకోవచ్చనమాట. అలానే ఇక్కడ జాబ్ అవకాశాలనేటివి ఎలా వస్తాయంటే ఇప్పుడు ప్రెజెంట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగానే కొన్ని ప్రైవేట్ కంపెనీలకు మన యొక్క ప్రొఫైల్స్ అనేటివి పంపిస్తారనమాట. సో, మన యొక్క ప్రొఫైల్ అనేది ఆ కంపెనీకి గనక నచ్చినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క స్కిల్ టెస్ట్ ఆధారంగా, రిజల్ట్ ఆధారంగా వారి యొక్క డేటాని అంతా కూడా మన యొక్క డేటాని అంతా కూడా ఆ యొక్క కంపెనీకి అయితే పంపించడం జరుగుతుందనమాట. ఆ కంపెనీకి గనక మన ప్రొఫైల్ నచ్చినట్లయితే మనకి కాల్ చేస్తారు లేదా మెసేజ్ చేస్తారు. మెయిల్ ద్వారా లేకపోతే ఫోన్ ద్వారా అయితే వస్తుందనమాట. సో, అప్పుడు మనము డైరెక్ట్‌గా కంపెనీని విజిట్ చేయాలి. కంపెనీ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఏదైనా ఇంటర్వ్యూ జరగవచ్చనమాట. ఇంటర్వ్యూ జరిగి సో, మనం సెలెక్ట్ అయినట్లయితే సో, మనల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కిందయితే మనకు వర్క్ అనేది అసైన్ చేస్తారనమాట. ఎక్కువ శాతము డేటా ఎంట్రీ జాబ్స్, చాట్ సపోర్ట్ జాబ్స్ అదేవిధంగా టెలి ఆహ్, టెలిఫో టెలికాలింగ్ జాబ్స్ ఇలాంటివి ఉండవచ్చని చెప్పి సమాచారం అయితే ఉందండి. సో, ఒక కంపెనీలో మాక్సిమం డేటా ఎంట్రీ జాబ్సే ఎక్కువగా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. అదేవిధంగా చాట్ సపోర్ట్ అదేవిధంగా ఈ యొక్క కస్టమర్ సర్వీస్ జాబ్స్ అదేవిధంగా ఈ యొక్క టెలి జాబ్స్ ఇవి మాత్రమే ఉంటాయన్నమాట. ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి చేసుకునేటువంటి అవకాశాలు. సో, కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క స్కిల్ టెస్ట్‌కి సంబంధించిన వివరాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.